హాయ్. ఈరోజు మనం ఎల్డర్లీ పీపుల్లో వచ్చే కామన్ ప్రాబ్లం దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మెమరీ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ బిహేవియర్, అది యూనో అల్జీమర్స్ ప్రాబ్లం. దాని గురించి చెప్తాను. మనం 100% అల్జీమర్స్ డిసీజ్ మనం ప్రివెంట్ చేయలేకపోయినా బికాస్ ఆఫ్ సమ్ జెనెటిక్ ఇష్యూస్ వాట్, అట్లీస్ట్ దాన్ని మన రిస్క్ మనం కొంచెం తగ్గించుకోవచ్చు. సో దాన్ని మనం రిస్క్ ఎలా తగ్గించుకోవాలి? ఓకే, దట్స్ కాల్డ్ ప్రివెన్షన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఎక్సర్సైజ్ షుడ్ బి అవర్ రొటీన్ పార్ట్. ఎక్సర్సైజ్ అంటే జస్ట్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, కొంచెం ఇంట్లోనే కూర్చోకుండా బయటికి వెళ్ళి ఏదైనా గ్రౌండ్లో కానీ పార్క్లో కానీ కొంచెం ఫాస్ట్గా నడవ. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, హాఫ్ అన్ అవర్ పర్ డే. ఓకే, సెకండ్ థింగ్, క్వాలిటీ ఆఫ్ స్లీప్. 8 hours, 7 to 8 hours గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఓకే, థర్డ్, బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఎక్కువ వెజిటబుల్స్, నట్స్, హోల్ గ్రెయిన్స్ అండ్ హెల్తీ ప్రోటీన్స్. ఓకే, ఇది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. కొంచెం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ కొద్దిగా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఫోర్త్, అన్నిటికంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, అదేంటంటారా, అది మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుకోవాలి. సో 70 years అవ్వచ్చు, 75 అవ్వచ్చు, 80 years అవ్వచ్చు, మన బ్రెయిన్ ఎప్పుడు మనం యాక్టివ్గా ఉంచుకోవాలి. సో హౌ టు కీప్ అవర్ బ్రెయిన్ యాక్టివ్? ఓకే, సో ఫస్ట్ థింగ్, మన ఇంట్లో కామన్గా అవైలబుల్ ఉండేది న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్లో కొత్త కొత్త విషయాలు చదువుతూ ఉండండి, నేర్చుకోండి. ఓకే, దెన్ పజిల్స్ సాల్వ్ చేయండి. ఈ మధ్య న్యూస్ పేపర్స్లో పజిల్స్ వస్తూ ఉంటాయి, లైక్ సుడోకు అని అట్లాంటివి. సో ఆ పజిల్స్ అవి సాల్వ్ చేయండి. ఓకే, థర్డ్, లెర్నింగ్ న్యూ స్కిల్స్. లెర్నింగ్ న్యూ స్కిల్స్ అంటే లైక్ కొంచెం మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజిక్, లేదా వంట ఇంట్రెస్ట్ ఉంటే వంటలో కొద్దిగా కొంచెం పార్టిసిపేట్ చేయండి, లేదా పెయింటింగ్ కానీ ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ ఎ న్యూ స్కిల్ అట్ ద ఏజ్ ఆఫ్ 70, 75, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, అలాంటివి ఏమన్నా ఉంటే చేయండి. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంట్లో ఎప్పుడూ ఐసోలేటెడ్గా ఉండద్దు. ట్రై టు బీ కనెక్టెడ్ టు ద సొసైటీ. గ్రూప్స్ ఇప్పుడు అంతా కామన్, ఇప్పుడు ఎక్కడ గ్రూప్, వాకింగ్ గ్రూప్, స్కిల్ గ్రూప్, మ్యూజిక్ గ్రూప్, డ్యాన్స్ గ్రూప్, ఎన్నో గ్రూప్స్ వచ్చేస్తాయి. అట్లాగే మీరు కూడా ఒక గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి సోషల్లీ ట్రై టు బీ కనెక్టెడ్ విత్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అలా ఉంటే ఏంటంటే మీకు చాలా మీకు తెలియదు బెనిఫిట్ అనేది బాగుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫోర్త్ థింగ్. దెన్ ఫిఫ్త్, డెఫినెట్లీ అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కొంచెం లిమిట్లో పెట్టుకోవాలి, ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకోవాలి. ఓకే, ఈ ఈ ఈ ప్రివెన్షన్ టిప్స్ మనం కొంచెం పాటిస్తే అట్లీస్ట్ మనకు కొంచెం అల్జీమర్స్ రిస్క్ అనేది చాలా వాటికి మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరన్నా కానీ పెద్దవాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరికైనా కానీ ఇట్లా అడిగింది అడుగుతున్నారు, క్వశ్చన్స్ అడిగింది అడగటం, పెట్టిందే మళ్ళీ పెట్టమని చెప్పడం, లేదా ఇప్పుడే పెట్టిన వస్తువులు మళ్ళీ అప్పుడే మర్చిపోవడం, ఇలా రిపీటెడ్గా చేస్తున్నారంటే మేబీ ఆర్ ఈవెన్ దే ఆర్ నాట్ టైం సరిగ్గా తెలిసిపోవట్లేదు, ఓరియంటేషన్ ప్రాబ్లమ్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తాం, కొంచెం ఓరియంటేషన్ ప్రాబ్లం, మెమరీ, మోస్ట్ ప్రాబ్లం మెమరీ, కొంచెం బిహేవియర్, ఇలాంటివి ఏమన్నా కొంచెం తేడా వస్తే మేబీ కొంచెం అల్జీమర్స్ అవ్వచ్చు. ఏదైనా చిన్న మెమరీ ప్రాబ్లమ్స్ అయితే కొన్ని రివర్సిబుల్ కూడా ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు మనం ఒక న్యూరాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్ కి బాగుంటుంది. అండ్ ఆల్సో పేషెంట్ ని తీసుకునే కేర్ టేకర్, కుడ్ బి ఎ వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, కుడ్ బి ఎనీ వన్ ఇన్ ద ఫ్యామిలీ, వాళ్ళ మీద బర్డెన్ కూడా చాలా తగ్గుతుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఓకే, టేక్ కేర్, బై.